మన ఎమ్మెల్యే గెలిచి మన ప్రభుత్వం వస్తే రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరైనా ఎమ్మెల్యే సర్పంచ్ ఉంటారా? మనం ఏ వ్యక్తిని నింపుకుంటే ఆ వ్యక్తి సర్పంచ్ అయిపోతారు. ఎంపీటీ సేవ కాదు వాళ్ళు అవుతారు, జెడ్పీటీ సేవలు అవుతారు, మనం అనుకునే వ్యక్తి అవుతారు. అదే రకంగా డీలర్షిప్లు ఉన్నాయి, మన చేతికి వచ్చేస్తాయి. అంటే ఒక్కసారి మీరుసారి కష్టపడితే కన్నా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీ ఎలక్షన్స్ కానీ అన్నీ ఏకపక్షం అవుతాయి. ఈరోజు ఆ రోజు కష్టపడేది ఈరోజు మిమ్మల్ని అందరినీ వితౌట్ మనీ, ఎవరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ఓటు శాతంలో ఓట్లు అడగవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మే 13వ తారీఖున ఎలక్షన్ వస్తుంది, ఇంకుండేది కొద్ది రోజులు ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలకు ఏం చేసే కాదు. ఈరోజు పొరపాటు జరిగితే మళ్ళీ 5 సంవత్సరాలు మనం పొరపాట్లు మునిగిపోతాం. ఇప్పుడు పడిన కష్టాలు మనకి మళ్ళీ మళ్ళీ వస్తాయి. మీకు అందరికీ తెలియజేసి ఒకటే, మన నాయకులు కార్యకర్తలు అందరూ ఉండరు. మీరు ఈ రోజు నుంచి ఒక ఊరిలో ఒక ఊరికి పోవాల్సిన అవసరం లేదు, ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోవాల్సిన అవసరం లేదు. ఏ గ్రామంలో ఏ వార్డులో ప్రతి ఓటర్ను మీరు ఒక 20 సార్లు కలసాల. కలిసినప్పుడే మనకు ఓట్లు మనకు వస్తాయి. అంటే కొంతమంది ఉంటారు వైకాపా, కొంతమంది ఉంటారు తెలుగుదేశం, కొంతమంది ఉంటారు వాళ్ళు మీరు గట్టి బలవంతం చేయాల్సిన అవసరం లే. మధ్యస్థిగా ఉంటారు కొంతమంది, వారిని మీరు 20 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు ఇచ్చే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఇంకోటి ఉంది, అతను వస్తే నాకే గొప్ప, ఇతను వస్తే నాకే జరగదని అనుకోకండి. అందరు కలిసి మెలిసి పోవాలా. నాకు ఇప్పుడు ఏంటంటే 12 ఏళ్ళ అనుభవం వచ్చింది. ఏ వార్డులో ఎవరెవరు ఏం కథ తెలుసు, ఏ విలేజ్లో ఎవరెవరు కెపాసిటీ నాకు తెలుసు. కాబట్టి మీరందరూ అతను వస్తే నాకే గౌరవం పోతే మీరు అనుకోకండి. ప్రతి ఒక్కరికి కష్టపడే వ్యక్తికి ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తా. ఈసారి ఎక్కలేదు, ఏ బూత్లో మెజార్టీ వస్తే వాళ్ళకే గౌరవం ఎక్కువ ఉంటుంది. మెజార్టీ బూత్లో కాకుండా నా దగ్గర రోజు వస్తే కన్నా నేనేం చేసే కాదు. ఖచ్చితంగా మనం గెలవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలా. కష్టపడేది ఓటు అడగాలంతే. మీరు మొన్న ఎలక్షన్ జరిగి, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది, సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. సర్పంచ్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఒక నాయకుడు, మేము మా బంధువును సర్పంచ్ ఎలక్షన్ నిలబెట్టుకుంటాను అక్కడికి వచ్చారు. సంతోషం అని చెప్పిన. వచ్చి అయ్యా నాకు అంటే నా వ్యక్తి గెలవాలని చెప్పి నేను అతనికి ఒక 5 లక్షల చందా కూడా ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? నా వ్యక్తి నా అభిమానికి గెలిస్తే నాకు ఆ ఊళ్ళో బలం ఉంటుందని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎలక్షన్ 2 రోజులు నా దగ్గరికి వచ్చారు. వచ్చే ఆ మనిషి 3-4 కిలో తగ్గిపోయింది. ఏమైనా తగ్గిపోయింది ఏమని అడిగితే, సార్ మా బంధువులు పెట్టుకున్నా, ఏమైనా ఓడిపోతే నా గౌరవం పోతుంది, మర్యాద పోతుంది, అందుకని ప్రతి ఇంటింటికి 20 సార్లు తిరిగినా కూడా భయం వేస్తుంది, ఇంకా 2 లక్షలు ఇస్తే కన్నా నా అభ్యర్థి గెలిపించుకుంటా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను ఆ రోజు 2 లక్షలు ఇచ్చినా ఆ అభ్యర్థి గెలిపించుకోవడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తానంటే, మీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్ కానీ, అందరూ మీ ఎలక్షన్ ఏ రకంగా కష్టపడతారు? రాత్రి నైట్ అండే కష్టపడతారు. ఈరోజు మా ఎలక్షన్కి వచ్చేటప్పటికల్లా మీకు చెప్పేది ఒకటే, మీరు ఒక్కొక్క బూత్లో ఉన్నట్టు 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లలో ఒక 300 తెలుగుదేశం పార్టీ ఉంటాయి, 300 వైకాపా పార్టీ ఉంటాయి. అంటే జనరల్గా చెప్తున్నా. ఇంకా 400 తటస్థ ఓట్లు ఉంటాయి. 400 ఓట్లను మీరు డైలీ వాకింగ్ తిరిగినట్టు డైలీ ఒక 2 గంటలు పనిచేస్తే ఖచ్చితంగా ఆ మనసులు మారుతాయి. మీరందరూ ఇప్పుడు నిజంగా ఒక 50 రోజులు టైం ఉంది. 50 రోజుల్లో 2 రోజులకు ఒక పంచాయతీ, ఒక విలేజ్, ఒక బూత్లో తిరిగితే 25 సార్లు తిరగచ్చు. 25 సార్లు అంటే సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటలు చాలు. మిగతా పనితో మీరు చేసుకోండి. 6 నుంచి 8 గంటలు తిరగండి. తిరిగి ప్రతి ఓటర్ను 2 సార్లు ఓడిపోయినాం, ఒకసారి ఏమని చెప్పి అడగండి. ఖచ్చితంగా ఆ మనసు మారుతుంది. ఎందుకంటే ఈ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, విపరీతంగా ప్రజలకు వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక ఓటును మనం మలుచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు ఆ రోజు ఓన్లీ ఓటు అడిగేందుకే కష్టమైతే మేము ఏ రకంగా సాయం చేయాలో మీరు అర్థం చేసుకోవాలా. మనం ఏ రకంగా గెలుస్తాం? మీరేమో డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓటు అడిగితే మీకు గెలుస్తాం. మొదటి విషయం ఐక్యత ఇంపార్టెంట్. కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలా. ఎవరు వచ్చినా కూడా కలుపుకొని పోవాలా. ఆ వ్యక్తి వస్తే నేను ఉండను, ఆ వ్యక్తి వస్తే నాకు కాదంటే అతని మనసులో ఏ దురుద్దేశం ఉంటుందో అర్థం చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా మనకు గెలవాలంటే మనం 30,000 ఓటుతో మెజార్టీతో ఓడిపోయినాం. ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించుకోవాలా.
ఆహ్వానించుకునేకి గెలిచేదానికి ప్రణాళిక వేయాలంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకోవాలి మీరందరూ. మీకేం కావాల్సి గౌరవం ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ కార్యకర్తలకు అందరూ తెలియజేసిన ఒకటే, మనం 2 సార్లు ఓడిపోయినాం. ఒక్కసారి అవకాశం మీరు ఇవ్వండి. మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక ఉంది. నా కోరిక మీ అందరూ సహకారం కావాలని చెప్పి నేను నిర్ణయించుకుంటున్నా. మనం మేము ఒకసాట దిగి నడుచుకుంటూ పోతుంటే రైతులు 10 మంది రైతులు ఉన్నప్పుడు నేను దిగి ఏమయ్యా ప్రభుత్వం ఏ రకం ఉంది ఏం కదా అడిగితే ఒక రైతు చెప్పారు, సార్ నాకు 4 ఎకరాల భూమి ఉంది, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఒరే నీకు బతికే 2 ఎకరాలు చాలు కదా, ఇంకా 2 ఎకరాలు నాకేమో లాక్కుంటారు సార్, ఈ పరిస్థితి రేపు జరిగే టైంలో ఖచ్చితంగా మనకు వస్తుంది, ఆ వ్యవస్థ రాకూడదు, ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే సమస్య లేదు అని చెప్పి ఆ రైతు చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. రాష్ట్రాన్ని బాగుపరిచే టైం దగ్గర వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం బాగుపరిచే బాధ్యత మీ చేతిలో ఉంది. మీరందరూ గమనించి రేపు 13/5/2024లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.